ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నేరుగా కట్టించుకున్న పన్నులన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారా వసూలు చేసేందుకు నిర్ణయించింది సర్కార్. ఇందుకోసం స్వర్ణ పంచాయతీ పేరుతో ఓ ఆన్లైన్ పోర్టల్ను డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఇక పన్నులన్నీ సులువుగా ఆన్లైన్లో ఒకే చోట చెల్లించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీలో వివిధ రూపాల్లో వసూలవుతున్న పన్నులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో జమ కావట్లేదు. దీనికి స్థానికంగా ఉండే సిబ్బంది చేతివాటమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. వీరిపై పర్యవేక్షణ ఉంచాల్సిన అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో నిధులు ఎటుపోతున్నాయో తెలియట్లేదు. దీంతో స్వర్ణ పంచాయతీ పేరుతో ఓ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. ఇకపై అందులోనే అన్ని పంచాయతీ పన్నులు కట్టించబోతున్నారు. ఇకపై పంచాయతీలో పన్నుల్ని సిబ్బంది డిమాండ్ క్యూఆర్ కోడ్ల స్కానర్ల ద్వారా ప్రజల నుంచి వసూలు చేస్తారు. దీంతో వసూళ్లు పక్కదారి పట్టే అవకాశాలు ఉండబోవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ప్రతి పంచాయతీ నుంచి వసూలైన మొత్తాలతో పాటు ఖర్చు పెట్టిన లావాదేవీని కూడా ఈ స్వర్ణ పంచాయతీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. దీంతో పంచాయతీల్లో పాలన పారదర్శకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమయ్యాక పన్ను వసూలు ఆన్లైన్లో ప్రారంభిస్తారు.